వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. నేను చెప్పింది మీరు విన్నారు కదా, కొత్త వాళ్ళకి అయితే అవకాశం ఇస్తానని చెప్పారు. వచ్చే ఎలక్షన్స్ ఈ అవకాశం వచ్చే అవకాశం అందరికీ ఇస్తారు. అందరికీ ప్రతి జన సైనికుడిని రాజకీయ నాయకుడిగా తీర్చిదిద్దాలి, ఒక బాధ్యత గల పౌరుడిగా ఉండాలనేది ఆయన ఆలోచన. డెఫినెట్గా కొత్త రక్తం రావాలి రాజకీయాల్లోకి. ఇప్పుడు కూడా సీనియర్స్ కొంతవరకే, తర్వాత అంతా యూత్ అంతా రావాలి. ఇవాళ యూత్ ఉన్న వాళ్ళే జనసేన పార్టీ ఇంత స్ట్రాంగ్గా ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని యువకులందరికీ అవకాశం ఇచ్చే పరిస్థితి ఆయన చెప్పారు. ఖచ్చితంగా జరుగుతుంది. ఇంకా ఎలాంటి డెసిషన్స్ తీసుకున్నారు? ఇంకా కొత్తగా మీ అందరికీ తెలియదు, నేను తీసుకోలేదు, అంతా ఓపెన్. మీరు విన్నారు, అదే నేను ఇంక మళ్ళీ చెప్పడం వేస్ట్. ఆల్రెడీ చెప్పాం. ఆయన ఏదైతే ఆయన ఉద్దేశం ఉందో ప్రతి జన సైనికుడిని కలవాలి. గత సంవత్సర కాలంలో మనం కొంచెం అడ్మినిస్ట్రేషన్లో పడి అందరిని మర్చిపోయాం కాబట్టి, మర్చిపోతామంటే ఐ థింక్ వాళ్ళని పట్టించుకోవడం అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడు అందరూ ఇవాళ మీటింగ్ చూశారు, అందరూ కార్యకర్తలతోనే మాట్లాడడం జరిగింది, నాయకులు ఎవరితోనే మాట్లాడించలేదు. అని మీరు కూడా విన్నారు కదా. ఆల్రెడీ కొత్త రక్తం ఉంది. అయితే ఏంటంటే యూత్కి అవకాశాలు ఎక్కువ ఇస్తారు. డెఫినెట్గా అందరినీ లీడర్స్గా తయారు చేస్తారు. అయితే ఇది ప్రధానంగా మనం చూసుకోవచ్చు. ఈ జనసేన పార్టీలో కొత్త రక్తం ఊపందుకుంది. కంపల్సరిగా కొత్త వాళ్ళకైతే అవకాశం ఇస్తారు. అయితే వచ్చి ఎలక్షన్స్లో కూడా కంపల్సరిగా ఈ కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చి మొత్తం పార్టీని ప్రతిష్టం చేయడమే ప్రధాన లక్ష్యంగా జనసేన మా అధినేత పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారని చెప్పి ఈ బొలిశెట్టి శ్రీనివాస్ ఎమ్మెల్యే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ ప్రసాద్తో శివరామకృష్ణ టీవీ విశాఖపట్నం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.